అని ముదన్న అష్టయ్య నేను అనొద్దు కానీ మాధవరెడ్డి మనవడా నిన్ను తీడితేనేమో మళ్ళీ వేరే రెడ్డిలు ఫీల్ అవుతుంది. ఎందుకంటే మంచి రెడ్డిలు ఉర్రు మళ్ళీ 60 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఎంపీలు పెట్టుకొని అదేంది ఎమ్మెల్సీలు పెట్టుకొని తర్వాత అదేంది జిల్లా కలెక్టర్లు ఎవరు అడియోలు ఎవరు. హాయ్ హలో నమస్తే, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే రాష్ట్రం మొత్తం ఎన్నికల అబాబాబాబాబా నేను అయినా అప్పుడే నేనే ఏమనుకుంటారు ఏంటిది అయ్యేదే ఏంటిది పిల్ల నేనే ఎంపీటీసీని అయినా నేను జడ్పీటీసీని అయినా సర్పంచ్ నేనే మళ్ళీ నేనే మన వీకినా కానీ మళ్ళీ ఇప్పుడు నేనే అని ఇంతెత్తున ఉర్రుతన ఊతుంటే ఇక నా మనవడు ఉంటాడుగా మీ మనవడుల్లో నా మనవడు మాధవరెడ్డి ఈ బీసీ రిజర్వేషన్ కోసం ఎంతో పోరాటం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంటే అది రేవంత్ రెడ్డికి ఏదో ఇక అయ్యింది పోయింది 2 సంవత్సరాలు అయింది నా పాలన అయినా ముచ్చుకుంటారు నేను ఫెయిల్ అయినా కానీ ఇదాన్ని వేసి నిలబెట్టుకుందామా అని వేసే మూమెంట్లో ఏమైనా చిన్న విడుదల ఇట చేసిరో చేయలేదో అని ముదన్న అష్టయ్య నేను అనొద్దు కానీ మాధవరెడ్డి మనవడా నిన్ను తీడితేనేమో మళ్ళీ వేరే రెడ్డిలు ఫీల్ అవుతుంది. ఎందుకంటే మంచి రెడ్డిలు ఉర్రు మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతట్టుంది. నీకేమైనా సిగ్గి లజ్జ శరం ఉన్నాదరా నీకేమన్నా మాట మంచిగా అడుగుతున్నాను నేను. 60 ఏళ్ళ ముసలామతో పిటిషన్ వేయించినట్ట అంటే కేసు వేయించినట్ట సిగ్గున్నాదరా నీకేమన్నా. ఆ పిల్లగాడు లింగన్న అనే పిల్లగాడు మనవాడు అడుగుతుంటే అంటాడు అవునే బీసీ రిజర్వేషను బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా వాస్తవానికి ఎవరు మన ఈడబ్ల్యూఎస్ కోట కింద వాడుకోవచ్చు అంట. ఏడుదిరా వాడుకునేది సిగ్గు నాదరా నీకేమన్నా మాట్లాడొస్తుందా. ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషనే ఉండే, బీసీలకు బీసీ రిజర్వేషనే ఉండే, కొన్ని ఉండే. వాళ్ళు అవి కాదనుకుంటే ఇది వాడుకోవాలని లెక్క చెప్తుండు. అది ఉన్నాక కాదని ఎట్లా అనుకుంటారు. కాదనుకున్నోడు వాడుకోవచ్చు అంటుండు. ఆ పోటుగా నువ్వు చెప్పాలా అవి తెలియదు అవనికి నువ్వు చెప్తే తెలిసిందా. నీ వ్యవహారం ఏందో చెప్పురా నాయన అంటే 60 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఎంపీలు పెట్టుకొని అదేంది ఎమ్మెల్సీలు పెట్టుకొని తర్వాత అదేంది జిల్లా కలెక్టర్లు ఎవరు అడియోలు ఎవరు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు నీకు సిగ్గున ఎంఆర్ఓలు ఎవరు ఎస్ఐలు ఎవరు సిఐలు ఎవరు సిగ్గున ఆదర నీకేమన్నా. మేమేడైనా వాళ్ళ గురించి మాకేం అక్కర, రేవంత్ రెడ్డి గురించి మాకేం సంబంధం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసం నీకేం సంబంధమా అంటే నువ్వు రెడీ కావా అంటున్నా. ఒకసారి బీసీలకు జరిగితే బీసీ అనే ఉద్యమం జరిగితే తెలంగాణ రాష్ట్రంలో 70 ఏళ్ల కాలంలో ఇప్పటిదాకా ఒక్కడు ముఖ్యమంత్రి అయ్యింది లేదా. సిగ్గుందా ఏమనికన్నా. 50% 52% ఉన్న ప్రజలు బీసీలు ఇప్పటిదాకా 30 మంది ఎమ్మెల్యేలు లేరా. కులానికి యాదవో గౌడో ముదిరాజో లేకపాయే అని ఈ పోరాటం జరుగుతూ ఉంటే ఒక దిక్కు రాష్ట్రం అంతా ఉడుకుతుంటే బీసీ ఉద్యమం బీసీ రాజ్యం రావాలని ఒక దిక్కు లేస్తుంటే నీకేమైందిరా ఒక్కని ఏమో పానకంలో పుడకంలాగా ఏమంటారా అది దానిలో వచ్చి నువ్వు కేసు వేసిన నీకేమన్నా అతను తలకా పని చేసి వేసినవా మరి ఇట్లా వేస్తే నన్ను కూడా అంతర్రా అనుకున్నావా అనుకోలేదా చెప్పు నాకు. ఏంటికి వేసినావు కేసు చెప్పు. ఆ కేసు ఏంటికి ఎక్కరా అని సిగ్గి లేదురా నీకు. నీ పోరగా నువ్వు నాకు మాటలు వస్తాయి కానీ ఏంటంటే ఇక ముందే ముసలోని కాబట్టి జర ఓపిక పట్టుకుంటున్నా చెప్తున్నా. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి జర ఓపికతో ఉన్నా. జర రాని చేయని ఎవరో ఒకరు చేస్తారు. బీసీలు ఎమ్మెల్యే అది సర్పంచ్లు జెడ్పీటీసీలు అయితే నీకేమన్నా నొస్తుందా, నీకేమన్నా మంట నీదేమన్నా పోతుందా అంటున్నా. ఎమ్మెల్యేలు అయితే మీరే రాజ్యం రెడ్డి రాజ్యమేనా అంతా మీరే ఉంటుంది. వాళ్ళు ఉంటే మాకేందా నువ్వు కూడా నాకు అర్థమవుతలేదు. మరి నువ్వు పీగనికి వేసినావా మరి నిన్ను ఊర్లలో కొత్త నోట్లు ఇస్తారు. నేను చెప్తున్నా పక్కా చెప్తున్నా. నువ్వు ఊర్లలోకి నీ ఊరాడు రాజు చెప్తావు. ఆ పిల్లగాడు అడుగుతా ఉండు నీదే ఊరు మీదే ఊరు అంటే నిన్న సంతరా కొడతారా జర అడిగితే మంచిగా దగ్గర వచ్చి కూర్చొని అడుగుతారు. అప్పుడు చెప్పు ఎదురుగా ఫోన్లలో మాట్లాడంగానే కాదు కూడా మాట్లాడతాడు. ఫోన్ చేసి మాట్లాడతాడు. మీ అమ్మలు నాకు వస్తుంది అది ఇది ఫోన్ చేసి హలో ఓ అంటాడు. వాని లెక్క నువ్వు మాట్లాడతావేమరా ఫోన్లలో మాట్లాడతావు. ఫోన్లలో మాట్లాడేది వేరు. నువ్వు కేసు వేసినావు కర్రా ఆర్ట్స్ కాలేజ్ కాడికి నీదా నీ సొంతమా నేను వస్తాను వచ్చినావా అయ్యాలో సిగ్గు నా టైంకి వచ్చినావా వచ్చి పెట్టవైతే మళ్ళా
నేను వచ్చిన మగుని మొనగాని రావైతే నీ పోరగానులో నా పోరగా అంట మాధవ రెడ్డి వేసినట నీ ఇంకా కాతిమ రెడ్డిలు ఎందుకంటే ఈడ ఉన్నారు మాకు రెడ్డిలు ఎంత మంచి వాళ్ళు వాళ్ళు ప్రవీణ్ రెడ్డి నవీన్ రెడ్డి నీకు ఎంతమంది కావాలి అమరేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి కొండల్ రెడ్డి సింహాసన్ రెడ్డి అందరు రీడా వాళ్ళు నీ లెక్క చేసిరా సిగ్గుందారా నీకేమన్నా వాళ్ళ కాడికి రా తంతరు పట్టుకొని వాళ్ళ గీట చెప్పిందంటే ఇప్పటికే తూతూ అంటారు మీ కూడా అట గీట చేసిరాట అని అడిగితే ఈ అమ్మ వాడు మా ఇజ్జత్ తీసిండు మా కులంలో వచ్చాన వాళ్ళు అంటారు కేసు కూడా ఏమన్నాడా ఉన్నకాడికి రారదానే రాజ్యమే మాదాయనేమో వాళ్ళు అంటారు ఆ ప్లాన్ని అడిగిన ప్రవీణ్ని ఇక నువ్వేమో సిగ్గు లేక కేసు వేసి కూర్చుంటివి అంటే నువ్వు వేసినంత మాత్రం ఆగుతాయి అనుకుంటున్నావా ప్రజలు రాష్ట్రం అంతా ఒకటైతే నువ్వేం చేస్తావని ఈడికే రేవంత్ రెడ్డికి పరిశాన్ అవుతుంది ఎదురనైనా నేను తెచ్చుకొని తేనైతే తెచ్చిన రాజ్యం ఎట్లా అట్లా వచ్చేది రెడ్డి రాజ్యమే కానీ పాడుగాను సర్పంచ్ ఎలక్షన్లు చేయలేక 2 సంవత్సరాలు గడిచిపోయి ఆ తరుణం బుత్తరుని ఏదో వేసిన ఆ రిజర్వేషన్ అయినాడు అవుతుందేమో ఆ బిల్లు వచ్చినాడు అవుతుందేమో అనుకుని ఆయన చిన్నగా ఏదో వేసాడు వేయగానే నీకు సుర్రుమానేమరా ఎవడో వేపిస్తాడు ఇక తెలియదా ఆయన ఊగనే వేసినాడు ఆ మునగాడు కూడా ఎరికే మునగాని కూడా ఇట్లా ఇరుస్తాడు రేపు ఎలక్షన్లకు వస్తాడు ఆయన ఎలక్షన్ వచ్చినప్పుడు ఏపించిన ఆయన సంగతి కూడా ఎరికే మళ్ళీ ఇప్పుడు మీరు అనొచ్చు చెప్పరా తాత అని ఇప్పుడు చెప్పి పీకేది ఏం లేదు మళ్ళీ నేనే చెప్తున్నా పీకేది ఏం లేదు ఎందుకంటే ఆయన దాటిపోయింది ఆయన గండం లేదు ఇప్పుడు ఇక ఆయన అవతల గడ్డ ఎక్కిండు అప్పుడే ఆయన అవతల గడ్డ ఎక్కిండు కాబట్టి ఇంతోటి చేపించాడు ఆయనతోటి ఆయన చేతగా ఆడేం చేసాడు 60 ఏళ్ళ ముసలి దాంతో చేపించాడు చిన్నలాగా ఇక నేనేమనాలి ఇక నేనంటేనేమో మాట అటు ఇటు ముసలోడు పాడుగాను ఏడుకొస్తే ఆడికి ఇడుస్తాడేమో రా మరి అట్నే ఉంటుంది చక్కగా ఉంటుంది తాత అంటే తలవారు తాత అంటే ఉత్తుత్తగా అనుకున్నావు ఆశమాశ అనుకున్నావా అందుకనే జర సిగ్గుతోటి బీసీలు ఎస్సీలు ఎస్టీలో వచ్చిన రిజర్వేషన్లు వచ్చినాయి అవి వాడుకుని కనీసం మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినందుకు కనీసం వాళ్ళు ఏదో మండలమో గ్రామమో అటనన్ను ఉంటారుగా అట్లా కూడా మీ కిందనే బతికేది పాడుగాను మీరేమో చక్కగా ఇచ్చేది ఉందా గ్రామాలు డెవలప్ చేసుకునేది ఉందా మండలం ఏమైనా డెవలప్ చేసేది ఉందా మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీరేనా మీ చేతుల పనేనా కుక్క కొలిసి ఇట్లా చేతులు ఉన్నట్టు ఇట్లా సాదుడు కుక్కది ఇట్లా పట్టుకున్నట్టేనా మా బతుకంతా మీ చేతులనేనా మళ్ళా ఊగనే మళ్ళీ మూసుకొని సాలిపోది ఆ మూలకు వాడక ఎందుకురా నీకు అది మాధవరెడ్డి ఏం రెడ్డి నీ మాధవరెడ్డి వాళ్ళ నా మాధవరెడ్డి అతిమూలు ఫీల్ అవుతారని ఇంకో మాటలు అంటలేను కొద్దిగా లేకపోతే నిన్న నార తెలుసుగా ఇప్పుడు ఈ మధ్యన ఒకటి అయిపోయింది ఏమన్నా అన్యాయం జరిగిన కాడికి పోయి ఏం రెడ్డి గారు ఇట్నేనా నువ్వు చేసేదా అంటే చేసేది రెడ్డి గారు ఏం రెడ్డి గారు నువ్వు ఇట్నేనా చేసేది అని నేను అడిగితే నాకు ఫోన్లు చేస్తారు రెడ్డిలు అంతా ఇదొకటి ఉంది ఇక నువ్వు అట్లనేనా చేసేది మరి ఈయన్ని చేసినారు వీడిట కేసు వేసిండు వీడికి చేసి రావాలి కన్నా ఎందుకు రా అట చేసినావు అని ఒక్క రెడ్డి అని చేసేదానికి చేయలే సపోర్ట్ చేసారు బాగా చేసినవురా మొనగానివిరా అబ్బా ఏమన్నా చేసినవురా తెలవదా అనుకుంటున్నావా ఎవడోడు ఫోన్ మాట్లాడి ఎవడోడు అనుకుంటారు లెక్కలన్నీ బయట పెట్టచ్చు ఎగస్టాలు కాకుండా ఉండేకాడికి ఉండాలి 3 ఏళ్ళు కానీ జర్రాదు 3 ఏళ్ళు అవుతుంటుంది కథ అప్పటికి కూడా మేము సిగ్గులాదే తెచ్చుకుంటాం మళ్ళా ఇది కూడా చెప్తున్నా సై అనుకునేరు మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు సిగ్గి లజ్జ మేము తెచ్చుకోవాలి ఫస్ట్ తెచ్చుకొని నువ్వు ఒక్కరివే ఇంతమంది తోటి మాట్లాడుతున్నావురా ఎదురు రాష్ట్రం నుండి కేసు వేసినావు అంటే ఇంతమంది మధ్యన ఉండి అంటే నీ ధైర్యం ఏంది రాజ్యం నీది కాబట్టి వేసినావు లేకపోతే నువ్వెందుకు ఏదు పోటుగానివి అయినా మా బీసీ ఎస్సీ ఎస్టీలు దొంగ కూడా తెలుస్తలేదు మా ఉద్యమంలో మా కోసం పోరాటం చేస్తాడు బీసీ రాజ్యం రావాలన్నాడు దొంగ కూడా దొరుకుతలేదు మా కాంట్లు పాడుగాను మూసుకపోయినాయి దొంగ తెరుస్తలేదు మంచోడు తెరుస్తలేదు దొంగలేమో కనిపిస్తాడు దబ్బున మంచోళ్ళు కనిపిస్తలేరు మరి ఇది వచ్చింది అందుకని మేము జర సిగ్గి లజ్జ మేము అందరం తెచ్చుకున్నాక 3 ఏళ్ళ తర్వాత అప్పుడు ఉంటుంది ఆట కథ ఏమన్నా అమ్ముకుంటుందా 9 రోజుల కథ ఉంటుంది అప్పుడు నిద్రగాసి చూడొచ్చు తెల్లందాకా చూడొచ్చు అయినా ఓడవదు కథ అప్పటిదాకా ఉంటుంది ఇప్పుడు నువ్వు వేసిపోయిన కేసు రాష్ట్రం అంతటేమో అందరూ చదువుకొని పెట్టుకుంటారు ఇక నేను అయినరా నువ్వురా ఇప్పటికే ఇన్ని అయిపోయినాయిరా మళ్ళీ ఏడాదిద్దురా అని అయినోనికి కానోనికి ఫోన్ కొట్టుకుండా కూర్చోరు అంతా నువ్వేమో కేసు వేసి నిమ్మలంగా కూర్చోటివి అదేమో గవర్నర్ దగ్గర ఉందట నువ్వు కేసు వేసినందుకు హైకోర్టు ఏం చెప్పింది 8 తారీఖు వరకల్లా డేట్ పెట్టింది 8 తారీఖు వరకు ఒకవేళ విచారణ చేసి గవర్నర్ సంతకం పెడితేనే ఎలక్షన్లు జరుగుతాయి లేదు అంటే 8 తారీఖు దాకా కూడా కాలేదు అనుకో ఎలక్షన్ ఇట్లా వండుకుంటాయి అప్పుడు ఇట్లా వండుకుంటే ఇక నీకుంటుంది అప్పుడు కథ నువ్వు ఏడున్నావు రాని దేవులాడతారు విన్నావా మాధవరెడ్డి నువ్వు 60 ఏళ్ళ ముసలి దాంతో కేసు వేయించి అంత పని అయింది అందుకనే ఆ లెక్కలు కూడా తెలుసుకుంటానికే ఉన్నారు అందరూ ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉర్రు నువ్వు బీసీ రాజ్యం కోసం అని
పోరాటం చేస్తుంటే అటనో ఇటనో వచ్చిందంటే కూడా నోట మచ్చి పోసినావంటే ఎటువంటి రెడ్డివరానాయన నువ్వు బా 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 ఇప్పుడు మంట మీద ఉర్రు బిడ్డ. ఒకప్పుడు ఊర్లలోకి వెళ్ళి లాగులు ఊసిపోయింది, దోతులు ఊసిపోయింది దాకా దారివేరు ఎటనో అటనో పోయి బతికిరు పన్నారు. ఇప్పుడు మళ్ళా ఎలగించినావు నువ్వు అందరినీ. వాళ్ళు తలుచుకుంటే ఎట్టుంటుందో తెలుసా? సబ్బండ కులాలు ఒక్క తాటి మీద లేచిరు అనుకో, నీ లాగు దాడుస్తుంది, నువ్వు ఏడుంటావో చూసుకో. ఇది జాగ్రత్తగా ఉండు. ఇది కూడా చెప్తున్నా నేను. చూస్తురుగా ప్రజలారా, ఇది కథ వ్యాపారం. ఇక 8 తారీఖు దాకా కూడా జర్రా అందరూ అనుకుంటోళ్ళు, నేను అనుకుంటోళ్ళు కూడా దీని మీదనే ఉంది ఆధారపడి. గవర్నర్ తీర్పుతోటే ఉంది. గవర్నర్ సంగతి ఏంది అనుకుంటున్నావు? కేంద్రం ఏదంటే అదే గవర్నర్లు. గవర్నర్ కేంద్రం అన్నది అనుకో ఇట్ట అంటాడు. ఏహే అంటే మళ్ళీ గవర్నర్ సంగతి కేంద్రం ఎందుకు? కేంద్రం ఏమని చెప్తుంది? కేంద్రానికి ఇష్టమా? కేంద్రానికి బీసీ బిల్లు చేయడం ఇష్టమా? మన కొంతమంది సుర్రు మాటది. అగ్గు నాకు తెలుసు. కేంద్రం అనగానే సుర్రు మాటది నాకు ఈ మునగానికి. నాకు తెలుసు కేంద్రం ఎన్నడూ ఒప్పుకోలే బీసీ బిల్లు కోసం. అది అంటే ఒక్క సంతకం పెడితే ఈ పాటికి ఎన్నడో అయిపోయేది. లెక్క తెలియదా? లెక్క తెలియదా అంటున్నా. భారతదేశం లెక్క తెలియదా? ఏ జనాభా ఎంత, ఎవడెంత, ఏ రాష్ట్రం ఎంత అని లెక్కలు తెలియదు. లెక్క ప్రకారం రిజర్వేషన్ ప్రకారం అది బీసీ బిల్లు పెట్టడానికి ఒక్క సంతకం పెడితే అయిపోయేదానికి దాన్ని నాంచి రాష్ట్రం అంటలేదు, దేశం అంటలేదు, ప్రపంచం అంటలేదు అని కథలు వాడుకుంటే ఇప్పుడు కూడా ఈ గవర్నర్ కూడా రేపటి వరకల్లా ఇది అమలు కావాలి అనుకుంటే కేంద్రం చెప్పాలి. మరి ఏం చెప్తుందో చూడాలి. అట్టంటేనే గవర్నర్ ఓకే అంటాడు, లేకపోతే ఉత్తది అవుతుంది. అందుకనే చూస్తుండండి ప్రజలారా, అన్ని తెలుసుకోవాలి. ఊగనే కాదు. నీ పని మీద నువ్వు తిరిగావు. 8 తారీఖు కాగానే మళ్ళీ ఉసుగా అంటే మళ్ళీ ఎలేకలు పడతావు. ఇట్లుంటుంది మన కథ. మనకు ముందు సూపు లేదు, మందు సూపు ఉంది, కాటన్ల సూపు ఉంది మనకు. కాబట్టి కొద్దిగా ఆలోచన చేయాలి. చూస్తురుగా చూడ్రి, నేను చూడమనే చెప్తున్నా అన్నీ. ఓకేనా? వస్తా.